బ్యాక్ టు దీప పునర్ని వ్లాగ్స్. ఇదైతే 4వ సప్త శనివార వ్రతం వ్లాగ్. మార్నింగ్ 7:30 అవుతుంది టైము. నేనైతే 6:30కి లేద్దాం అనుకున్నా. నేను ఏదన్నా ముందుగా లేచి చేద్దాం అనుకున్న రోజు నైటు అదే పనిగా 1 గంటకు లేసింది. 4 వరకు పడుకోలేదు, ఆడింది అప్పుడు వరకు. 4 o'clock పడుకునింది. నేను అప్పుడు పడుకొని 6:30కి లేద్దాం అనుకున్నా, బట్ కుదరలా. 6:45కి లేచిన, ఇల్లంతా క్లీన్ చేసి కడపమానికి నీళ్ళు చల్లి ముగ్గేసిన, అంతే. అసలు స్నానం చేసేసి పిండి దీపాలు చేసి పెట్టేద్దాము, ఆ తర్వాత లేస్తే ఇబ్బంది ఉండదులే అని అనుకున్నా. బట్ ఏమీ కాకనే లేసేసింది. ఇప్పుడు పాపని ఎత్తుకొని పోయి బాత్రూంలో నిలబెట్టుకొని స్నానం చేసేసి అట్లా అన్ని ప్రిపరేషన్ సంకలో పెట్టుకొని చెయ్యాలి. సో వీడియో ఎంతవరకు తీస్తానో చూడాలి. మ్యాక్సిమం తీస్తాను వీడియో. ఇప్పుడైతే ఇంకా స్నానానికి వెళ్ళాలి కదా. ఫస్ట్ లేసేస్తుంది, చూసి చూడు ఎట్లా చూస్తాను. 1 గంటకి ఏం పని ఉంది నీకు లేసేదానికి? అది ఇప్పుడు బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఎట్లా చేస్తాను ఈ పాపను పెట్టుకొని అని. పునానవి కూడా ఈరోజు వచ్చా కదా, పునానవి అయితే ఇంకా పడుకుంది. సో నేనైతే ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి పిండి దీపాలు రెడీ చేసి దేవుని అంతా అలంకారం చేయడము, పూజ కంప్లీట్ చేయడము. ఇంకో మెయిన్ థింగ్ ఏమంటే సిమిల్ చేయాల. పిండి అయితే ముందే కొట్టి పెట్టుకున్నా అనమాట. బియ్యం పిండి లాస్ట్ వీక్ దున్నింది, అది అట్లే ఫ్రిడ్జ్లో పెట్టినా. ఎందుకంటే ఈ వీక్ భరత్కి ఫస్ట్ షిఫ్ట్ కాబట్టి తెల్లవారి చేసేయాల. ఈవినింగ్ వరకు ఉంటే ఒకవేళ నాకు ఈ పీరియడ్ వస్తే కష్టమైపోతుంది, మళ్ళీ ఆగిపోతుంది కదా వ్రతము అని చెప్పి నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నా. బట్ సిమిల్ కొట్టాలంటే మిక్సీకి వేయాల. మిక్సీకి వేస్తే లక్షతకి భయము. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు మిక్సీకి వేసినప్పుడు చూపిస్తా ఈ పాప రియాక్షన్ ఎట్లుంటుంది అనేది. ఫుల్ భయము. కుక్కర్ అన్నా మిక్సీ అన్నా ఇది చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే స్నానం అయిపోయింది. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలా. ఫస్ట్ పూలన్నీ ఉండేటివన్నీ తీసేసి పైన దేవుడిని డెకరేషన్ చేసేసిన తర్వాత పిండి దీపాలు చేసి కింద అంతా క్లీన్ చేసేసి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. చిన్న పాప అయితే నిలబడింది. ఆ పాపను కూడా బాత్రూంలోకి ఎత్తుకోబడినా. సో కాళ్ళంతా తడిసిపోయినాయి. ఇంకా ఇప్పుడు తుడిచేసి ఆ పాపనైతే నిలబెట్టినా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ పూలన్నీ తీసేసి ఇదంతా క్లీన్ చేసేసి, ఇక్కడ కింద చూడండి చిన్న పాప రక్త చేసిందనమాట. ఇదంతా కూడా క్లీన్ చేయాలి. చేసేసిన తర్వాత అప్పుడు పిండి దీపాలు చేయడం స్టార్ట్ చేస్తా. ఇట్లా పిండి రెడీగా ఉంది కాబట్టి సో ఇబ్బంది ఏముండదు, ఫాస్ట్గా వేరే అయిపోతుంది. అది అప్డేట్. రండి ఏడుస్తుంది, ద్రాక్ష ఇచ్చిన కొన్ని. బట్ ఈడైతే ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఈడ కూడా స్వామిని ఇట్లయితే అలంకారం చేసిన నేను. ఇంకా సిమిల్ కొట్టుకొని వచ్చి ఆ ప్లేట్లో పెట్టేసి టెంకాయ కొట్టేయడమే, లేకపోతే రచ్చ చేస్తాను చూడండి. కుంకుమ అంతా దబ్బేసింది. అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా టెంకాయ కొట్టేస్తే కంప్లీట్ అయినట్టే పూజ. ఇది పూజ అయితే కంప్లీటెడ్ అనమాట. ఇది నా సప్త శనివార వ్రతం. ఇది ఈరోజు ఆ పాప మిస్బా పునర్నవి ఫ్రెండ్ కింద ఇంట్లో వాళ్ళమ్మ డెలివరీ అయిందని చెప్పి వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. పునర్నవి వ్యాన్ వచ్చేటయానికి వస్తుంది హాయ్ అని చెప్పేసి మళ్ళీ పునర్నవి ఏడే వచ్చి ఆటలాడుతూనే ఉంటుంది డే అండ్ నైట్. రేపు నుంచి పునర్నవి ఎట్లుంటుందో చూడాలి. శనివారం వ్రతం అంతా ముగిచ్చేసి ఇప్పుడు కావేరమ్మ నేను అమ్మ వీడియో ఎప్పుడు స్టార్ట్ చేసినా తుమ్ములు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే ఈడ త్రిపురకట్టమ్మ గుడి దగ్గర ఫుడ్ పెడుతున్నారు దేవుడిది పూజ చేసి. సో వెళ్దామని పల్లవి చెప్పింది. ఇంకా దానికి తోడు అని చెప్పి మేము అని చెప్పింటే అది ముందర వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ అత్తోళ్ళందరూ వచ్చింటే మేము ఎట్లా రెడీ అయినాం కదా, పిల్లోళ్ళకి ఆశ పెట్టించినాం, పోకపోతే ఎట్లా అని చెప్పి పోతా అన్నాము. ఇది అక్కడైతే ఏమేమి పెడతారు ఏందనేది కూడా చూపిస్తా. పల్లవి ఈడ ఫుడ్ పెడతాండి అదంతా. ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత మా ఇంటి నుంచి తిరుమల ప్రసాదం వచ్చిందనమాట. దీంట్లో పెట్టించినారు. ఇది తీసి తీపున్నారు నువ్వు. తిరుపతి ప్రసాదం శ్రీనివాస అయ్యయ్యో తిందువు 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 తిందువు.
అయ్యప్ప శరణు అయ్యప్ప. గోవింద స్వామిది. స్వామి గోవింద స్వామి ప్రసాదం పటు. శనివారం వ్లాగ్ అయితే ఇంతటితో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.